బంధుజన ప్రమోదం. మామయ్య వివాహం. తాతగారు: పిల్లవాడికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. అందరితో సరైనవాడు కాదు, అల్లరివాడని చెబుతూనే ఉన్నా ఒక సంబంధం వచ్చింది. పిల్ల అదృష్టం ఉంటే మారకూడదా అని. కొన్నేపాడు నుంచి వచ్చింది. 40 ఎకరాలు ఉన్నది గదా అని ఆశిస్తున్నట్లున్నారు. బహుశా ఇవాళ ఇక్కడికే వస్తారేమో తెలుసుకోవటానికి. వాళ్ళు వస్తే ఇక్కడ్నే నిశ్చయించుకుందాం. సుబ్బయ్య తాతగారు: చిదంబరం లేకుండా ఇక్కడెందుకు? బాపట్ల నేనే వస్తాలే. ఈలోగా వీలైతే సీతారాముడు వివాహం కూడా చెయ్యాలనుకుంటున్నాను. కానీ దానితో వంతెందుకు? తటస్థపడితే ఇది ముందు చేసేద్దాం. సీతాపతి తాతగారు 2 రోజులు ఉండి అమ్మను తీసుకుని బాపట్ల వెళతారు. వెళ్ళేటప్పుడు సుబ్బయ్య తాతగారు, సీతాపతి తాతగారు, అమ్మ వెళతారు. వెళ్ళిన మరునాడే సంబంధం వస్తుంది. కట్నాలు కానుకలు అన్నీ నిశ్చయించుకుని, ఆడబిడ్డ లాంఛనాలతో సహా నిశ్చయించుకుని, లగ్నాలు పెట్టుకుని మన్నవ వెళతారు. పెళ్లి పనులు బాపట్లలో చెయ్యమని చెప్పి వెళతారు. మరిడమ్మ తాతమ్మ గారు గుంటూరులో సుబ్బమ్మ గారికి పురుడు పోసి మన్నవ వస్తుంది. సీతాపతి తాతగారు పెళ్లి హడావిడిలో డబ్బు కోసం రోజు దొప్పలపూడి జూపూడి వెళ్ళి వస్తూ ఉంటారు. ప్రతివారు రేపురా ఇస్తామంటారు. ఇవ్వరు. పొలమైనా అమ్ముదామంటే బేరగాడు రాడు. వడ్లకు ధరలు తగ్గిపోవటం చేత ఎక్కడ చూచినా ధాన్యం కనపడుతుంది గాని డబ్బు కనపడదు. పెళ్లి లగ్నం దగ్గరకొచ్చింది. పోనీ ఉన్న బంగారమైనా అమ్మి చేద్దామంటే తల్లి బంగారం పిల్లకుండాలంటున్నారు. రాఘవరావు వాడు అసలే ఒప్పుకోలేదు. తెనాలి వారు పెట్టింది అట్టే పెట్టి మనం పెట్టిందన్నా అమ్మి చేద్దామనుకుంటారు. మరిడమ్మ తాతమ్మ దగ్గరకు వచ్చి సీతాపతి తాతగారు: ఏం చేద్దాం, డబ్బు దొరకలేదు, పెళ్లి మానుకోవలసి వచ్చేటట్లుగా ఉంది. మరిడమ్మ తాతమ్మ: అమ్మి చేద్దాంలే నాయనా, సగము అమ్మి చేద్దాం. సీతాపతి తాతగారు: వాడిదేముందనుకో, జానకమ్మ వాళ్ళు తగాదాకు వస్తారు. ఆ రోజునే తల్లి సొమ్ము పిల్లకేనన్నారు. పోనీ అంతగా అయితే 2 ఎకరాలు దాని పేర పెడతాను. మరిడమ్మగారు: బాపట్లకు ఉత్తరం రాసి బంగారం అమ్మి పెళ్లి పనులను సాగించమను. ఈ పనులన్నీ నెరవేర్చుకుని బాపట్ల పెళ్లికి వెళ్ళేటప్పటికి నెల 15 రోజులు పడుతుంది. పెళ్లి 2 రోజులుందనగా వెళదాం అనుకుంటారు. అమ్మ ఈ నెల 15 రోజులు గంగరాజు పున్నయ్య తోటలోనే ఎక్కువ కాలం ఉంటుంది. మధ్య మధ్యలో దేవస్థానం వెళుతూ ఉంటుంది. పెళ్లి సమయం సమీపిస్తుంది. 2-3 రోజులుందనగా వెళదామనుకున్న వారికి 10 రోజులు ముందుగా వెళ్ళవలసి వస్తుంది. సీతాపతి తాతగారు అమ్మను చేతబట్టుకుని ఊరంతా పిలుస్తారు. అమ్మ: నాన్న, కొన్ని ఇళ్ళు వదిలిపెట్టావేం? సీతాపతి తాతగారు: సాయిబులను శూద్రులను ముఖ్యమైన వాళ్లను పిలిచా, తక్కిన వాళ్లను వదిలేశా. అమ్మ: బ్రాహ్మల్లో అందరినీ పిలవటం ఎందుకు? వాళ్లను సగము సగము పిలవటం ఎందుకు? పిలిచేదేదో అందరినీ పిలువు. సీతాపతి తాతగారు: మన వాళ్ళని పిలిస్తే చాలే అమ్మా. అమ్మ: మనవాళ్ళంటే గుర్తు ఏమిటి? మనము అనుకోవటమేగా. తాతయ్య: సరే, అందరికీ శుభలేఖలు పంపుదాములే. ఇల్లు ఇల్లు తిరిగిన మట్టుకు చాలే. అందరికీ శుభలేఖలు పంపి బాపట్లకు వెళ్తారు. బాపట్ల వెళ్ళిన మరునాడే మామయ్యను పెళ్ళికొడుకు చేస్తారు. దాదాపు మన్నవ నుండి ఇంటికి 1-2 చొప్పున దాదాపు సగం జనం వస్తారు. 500-600 జనానికి కొంతమంది రైళ్లలో, కొంతమంది బస్సుల్లో వెళ్తారు. చిదంబరరావు తాతగారి కుటుంబం, సీతాపతి తాతగారి కుటుంబం, సీతాపతి తాతగారి చెల్లెలు వెంకట సుబ్బమ్మ గారి కుటుంబం, సీతాపతి తాతగారి తమ్ముడు అంబారావు గారు అందరూ సరాసరి బస్సు చేసుకుని వెళ్ళిపోతారు. సలక్షణంగా పెళ్లి చేసుకుని వస్తారు. పెమ్మరాజు పిచ్చయ్య గారు వర్షాలైనప్పటికీ చాలా మర్యాదలతో, ఆదరాభిమానాలతో గౌరవనీయంగా 5 రోజులు పెళ్లి చేసి పంపుతారు. అమ్మకు అత్తగారి బదులు లాంఛనాలు కూడా ఇచ్చి పంపిస్తారు. బాపట్ల రాగానే పూసల పూల ఓడలో ఊరేగింపు జరిపి గృహప్రవేశం అవుతారు. ఊరంతా ఎంత అదృష్టవంతుడు, అల్లరివానికి చక్కటి పిల్ల వచ్చింది, ఇకనైనా అల్లరి మానుకుంటావా అని ప్రతివాళ్ళు వచ్చి అడిగిపోతుంటారు. రాఘవరావు: నేను భార్య కోసము చేస్తేగా అల్లరి మానుకోవటానికి, అల్లరి మానుకుంటే గాని చేసుకోమని నన్ను అడగలేదుగా మానుకోవటానికి. అంతా నవ్వుతారు. జానకమ్మ గారు: తన కూతురు లేదనే బాధ ఒకటి, రెండవది తన కొడుక్కు ఇంకా పెళ్లి కాలేదు. ఇంత కొంటెవానికి ఇంత తొందరగా పెళ్లి అయ్యింది. మంచి సంబంధం, చక్కటి పిల్ల వచ్చింది. మాకు ఇంత ఆస్తి ఉండి ఒక్కగానొక్కడై బుద్ధిమంతుడైనా ఇంతవరకు పెళ్లి యోగ్యత కలగలా అని ఏడుస్తుంది. 3 నిద్రలు కాంగానే మేము వెళతామంటారు తెనాలివారు. ఎక్కడి వాళ్ళు అక్కడ తాతయ్య మన్నవ వెళతారు. 16 రోజుల పండగ చేసుకుని అమ్మ తాతయ్య మన్నవ వెళతారు. మరిడమ్మ తాతగారు తాతగారికి పెళ్లి సంబంధాల కొరకై బాపట్లలోనే దిగబడిపోతారు. గుణపాఠం. అమ్మ:
అమ్మ సీతాపతి తాతగారు మన్నవలో భోజన హోటల్లో భోజనాలు చేస్తూ కాలం గడుపుతారు. హోటల్లో భోజనం పెట్టే ఆమె అమ్మకు జడ, నీళ్లు కూడా చూస్తూ ఉండేది. సీతాపతి తాతగారు ప్రతిరోజు తెల్లవారుజామున లేచి కృష్ణా కాలువకు స్నానానికి వెళ్ళేవారు. ఒక్కొక్క రోజు పొద్దు ఎంత ఉన్నది తెలియక 1 గంటకే లేచి వెళ్ళేవారు. ఒక్కొక్క రోజు ఏదో ఆలోచించుకుంటూ 9 గంటలకు వచ్చేవారు. తాతగారి కోసం అమ్మ ఆయన వచ్చే దారిలో ఎదురుచూస్తూ కూర్చుండేది. ఒకరోజు 12 గంటల దాకా రాలేదు. అమ్మ కూడా కృష్ణకాలవ కట్టుకు దారి అడుగుతూ వెళ్ళింది. ఆ రోజు దారిలో కోమటి నీలకంఠం మన్నవవాడే కారపూస, పకోడీలు తట్ట నెత్తిన పెట్టుకుని వెళుతూ ఉంటాడు. అమ్మ కూడా అతని పక్కనే వెళుతూ ఉంటుంది. అతను అమ్మను గుర్తించక ఎవరమ్మాయో అనుకుని పకోడీలు కావాలా అంటాడు. అమ్మ మాట్లాడదు. నీలకంఠం, ఏం అమ్మాయి చెప్పవే? ఆమె ఎన్నిసార్లు పిలిచినా పలుకదు. నీలకంఠం, ఈ తట్ట నీ నెత్తిన పెడితినా కుదురుతుంది. అమ్మ అప్పుడూ మాట్లాడదు. పోతూనే ఉంటారు ఇద్దరు. నీలకంఠం పక్కగుండా నడిచేవాడల్లా పలకమంటే పలకవేమని ఎదురుగుండా వస్తాడు. నాలుక కొరుక్కొని ఆశ్చర్యపడి తట్ట కిందకి దించి అమ్మను ఎత్తుకుంటాడు. అమ్మను భుజాన్ని ఎక్కించుకొని మళ్ళీ తట్ట నెత్తిన పెట్టుకుని అమ్మను తట్టలో కారపూస తింటూ కూర్చో అమ్మా అని నోట్లో కారపూస పెడుతూ తీసుకెళతాడు. దారిలో బాటసారులు అమ్మను నీలకంఠం ఎత్తుకున్నట్టుగానే పిల్లను ఎత్తుకుని ఎదురు వస్తారు. ఇంతవరకు నీలకంఠంతో అమ్మ ఏమీ మాట్లాడలేదు. ఆ తండ్రి పిల్ల దగ్గరకు వస్తారు. అమ్మ, నీలకంఠం, నీవు నన్నెత్తుకున్నట్టు ఆ అమ్మాయిని ఎత్తుకున్నాడు గాని నెత్తిన కారపూస తట్టె లేదే, కాస్త పెడదామా? నీలకంఠం ఏమీ మాట్లాడాడు. అమ్మ, నేను కొంచెం కిందకి దిగాలి, దించుతా నీలకంఠం. అమ్మ 10 గజాలు లెక్క నడిచిన తరువాత కాస్త కారపూస తీసి అమ్మ ఒళ్ళో పోస్తాడు. కారపూస పెట్టగానే వెనక్కు తిరిగి నీవు వెళ్తూ ఉండు, నేను వస్తాలే అని చెప్పి పోయే మనుషుల దగ్గరకు వెళ్ళి కారపూస పెట్టి వస్తుంది. నీలకంఠం పోయేవాడు ఆగి అమ్మ కోసం వచ్చిందాకా ఉండి తీసుకెళ్తాడు. భలే అమ్మవమ్మ అమ్మాయి అంటాడు రాగానే. అమ్మ, నా పేరు అమ్మాయమ్మ కాదు, నా పేరు అనసూయమ్మ. నీలకంఠం, నీ పేరు కాదమ్మా నేననేది. ఎందుకో అమ్మ అని వచ్చింది. ఎందుకేముందిలే, పెట్టటం చూస్తే అమ్మవనిపించింది, వయసుకు అమ్మాయివనిపించింది. ఇంకాస్త పట్టు అంటూ ఒళ్ళో పోసి, ఎప్పుడు కారపూసేనా, పకోడీలు తింటావా? అమ్మ, ఏది పెట్టినా తింటా, తినటం ఎట్లా ఉన్నా తీసుకుంటా. నీలకంఠం, మళ్ళీ ఎవరికన్నా పెట్టటానికా? అమ్మ, నీవు నాకు పెట్టుకుంటే ఎంత తృప్తో, నాకు ఎవరికన్నా పెట్టుకుంటే అంత తృప్తి. నీలకంఠం, సరే పెట్టుకో అమ్మా, పెట్టుకో. రాఘవరావు తెలివిగలవారనుకుంటే వారికంటే తెలివిగలదానవు. ఇంతలో లాకులు వస్తాయి. అమ్మ అతను పెట్టిన కారపూస, పకోడీలు లాకు దగ్గర ఉన్న చిన్న పిల్లలందరికీ పెట్టి సీతాపతి తాతగారిని చూస్తే అక్కడ కనపడరు. అమ్మ కూడా మధ్యాహ్నం నీలకంఠంతో వెళ్ళవచ్చులేమ్మని అక్కడే ఉంటుంది. సీతాపతి తాతగారు సాయంత్రం 4 అయ్యేసరికి లాకుల మీదుగా తల వంచుకుని వస్తూ ఉంటారు. అమ్మ కాల్వలో స్నానము చేస్తూ ఉంటుంది. తాతగారు వస్తూ ఉంటే నీలకంఠం చూచి కరణంగారు అని పెద్దగా కేక వేసి ఇటు రండి అంటాడు. సీతాపతి తాతగారు, అయ్యో ఒంటరిగా ఎందుకు పంపావని పెద్దగా కోపడతారు. చూసిన వాడి ఒడ్డుకు ఎక్కించకూడదు, అసలెందుకు వచ్చింది అంటారు. అంటూ చెయ్యి అందిస్తారు ఎక్కటానికి. అమ్మ, నేను ఎక్కుతాలే నాన్న అంటూ చెయ్యి పట్టుకోకుండానే పైకెక్కుతుంది. సీతాపతి తాతగారు, ఎందుకు వచ్చావు నీవు ఇక్కడికి ఒంటరిగా? అమ్మ, నీవు రాకపోతేను రోజు వచ్చే వేళ దాకా 12-1 గంటల దాకా చూచి నీకోసం వచ్చా. సీతాపతి తాతగారు, ఇంతకు అన్నం తిన్నావా? అమ్మ, నువ్వు లేకుండా వాళ్ళ ఇంటికి పోవటం అలవాటుగా లేదుగా. సీతాపతి తాతగారు, పోతే పెట్టకపోయినారా, అలవాటేమిటి, చేసుకోవాలి అలవాటు. అమ్మ ఏమీ మాట్లాడకుండా ఒళ్ళు తుడుచుకుని ఆగవునే వేసుకుంటుంది. సీతాపతి తాతగారు, తల చూడు, నీళ్లు కారుతున్నాయి, కాస్త కూస్తా జుట్టు కాదు, ఎందుకు తడుపుకున్నావు, ఏం పెట్టి తుడిచేది అని తన తుండుగుడ్డ తీసి తలకు పీడి వేస్తారు. తలంటు పోసేవాళ్ళు కూడా లేరు గదా అంటూ చేతబట్టుకుని తీసుకొస్తారు. నీలకంఠం తాతగారు అమ్మ కలిసి వస్తారు. ముగ్గురు కలిసి ఊళ్ళోకి వచ్చేటప్పటికి పొద్దెక్కుతుంది. సీతాపతి తాతగారు, అమ్మను ఇప్పుడు అన్నం పెట్టిస్తాను, తింటావా? అమ్మ, నీతోనే తింటాను నాన్న. తాతగారు, అమ్మ వీధిలో అరుగు మీద కూర్చుని ఉంటారు. తాతగారు అమ్మ వీధిలో అరుగు మీద కూర్చుని ఉంటారు. తాతగారు నిష్కామ కర్మయోగము అనే పుస్తకము దగ్గరే పెట్టుకుని కూర్చుంటారు. రోజు 2 గంటల నుండి మన్నవ హనుమంతయ్య గారి దగ్గరకు వెళ్ళి ఉపనిషత్తులు వింటూ ఉండేవారు. వారికి జ్యోతిశాస్త్రము కూడా తెలుసు. రోజు పులిపాక చెల్లమ్మ గారు, పులిపాక వెంకట్రామయ్య గారు, పోస్టు మాస్టారు గారు తప్పకుండా వెళ్ళేవారు.
ఎప్పుడైనా ఆ ముగ్గురే వెళ్ళేది. ఈరోజు పొద్దుగూకింది. హనుమంతయ్య గారికి ఊరికే వెళ్ళి కనపడి వస్తాను. నీవు వెళ్ళి అన్నం తిన్నా సరే, ఇక్కడ కూర్చున్నా సరే. అమ్మ, నేను ఇక్కడ కూర్చుంటాలే, అన్నానికి పోను. సీతాపతి తాతగారు ఒక అరగంటలో తిరిగి వస్తారు. ఇద్దరూ కలిసి భోజనానికి వెళతారు. మాచమ్మగారు, ఏం నాయనా, పొద్దున ఎవరింట్లోనైనా భోంచేశారా? సీతాపతి గారు, చేయలేదు అని జరిగిందంతా చెబుతారు. మాచమ్మ, పోనీ పిల్లైనా రాకూడదా? కనీసం నా పిల్లల్లే చూసుకుంటున్నాను కదా. అమ్మ తల వంచుకుని ఏమీ మాట్లాడదు. మాచమ్మగారు అన్నం తింటున్న అమ్మ ముఖం పైకెత్తి, నేను నిన్ను బాగా చూడటంలా? అమ్మ, బాగా చూడని వారు అంటూ ఉంటేగా నీవు నన్ను బాగా చూడటానికి. సీతాపతి తాతగారు తనలో తను నవ్వుకుంటూ తల ఊపుతారు. మాచమ్మ, మరిడమ్మగారు వచ్చిందాకా నీవు ఉన్నా లేకపోయినా వచ్చి అన్నం తిని జడ వేసుకుని నీళ్లు పోసుకుని పొమ్మను ఇదే చెప్పటం. లేనిదాన్ని గనుక డబ్బుకు తీసుకోవటం. అది ఏడుస్తూనే తీసుకుంటున్నాను. ఎవరు ఎన్ని రూపాయలు ఇచ్చినా తరగనిది ఆదరణ. అదే ఈనాడు కరువని ఇప్పిస్తున్నది. మాచమ్మగారు ఈ మాటలు అంటూ పెరుగు తీసుకొచ్చి వేస్తుంది. అమ్మ, పెరుగు విస్తట్లో వేయగానే, మాతో పాటు ఆదయ్య తాతయ్యని భోజనానికి పిలవరాదు. రేపటి నుంచి ఆయనతోటే తింటా, మా నాన్నతో తినను. అమ్మ, పెరుగు విస్తట్లో వేయగానే, మాతో పాటు ఆదయ్య తాతయ్యని భోజనానికి పిలవరాదు. రేపటి నుంచి ఆయనతోటే తింటా, మా నాన్నతో తినను. మాచమ్మగారు, ఆయన ఎప్పుడు పడితే అప్పుడు రాడమ్మా. మధ్యాహ్నం 1 గంట దాకా తినడు. తాతగారు అన్నం తిని లేస్తాడు. అమ్మ కంచంలో చెయ్యి పెట్టుకుని, రాత్రి ఎన్ని గంటలకు తింటాడు? మాచమ్మ, 12 అవుతుంది. అమ్మ, ఇంతసేపు నీవు కూడా అన్నం తినకుండా ఉండి పెడతావా? మాచమ్మగారు, లేదమ్మా, అంతసేపు నేనెక్కడ ఉండేది? నేను తిన్న తరువాతనే ఆయన తింటాడు. అమ్మ, ఆయన తిన్న తరువాత ఆయన విస్తట్లో మీరు తినాలనుకోండి, దాని బదులుగా జరుగుతుందా? నీ ఇస్తట్లో ఆయన తింటారా అని. సీతాపతి తాతగారు చెయ్యి కడుక్కుని, పోదాం పద తొందరగా అంటారు. అమ్మ, ఆదయ్య తాతయ్య గారికి పెరుగు ఇష్టమేనా బామ్మ? మాచమ్మగారు, వేసుకోరు. అమ్మ, నాకు పెరుగు సహించదమ్మా అని కంచం అవతల పెట్టి చెయ్యి కడుక్కుంటుంది. మాచమ్మ, ఎందుకమ్మా కంచం వదిలిపెట్టిపోతున్నావు? అమ్మ, ఏమీ మాట్లాడకుండా గ్లాసు ఇంట్లో పెట్టి చెయ్యి తుడుచుకుంటూ ఆదయ్య గారి దగ్గరకు వెళుతుంది. సీతాపతి తాతగారు, పొద్దుపోయింది, పోదాం పద. ఆదయ్య తాత దగ్గర కూర్చుంటే ఎట్లా? నాకు నిద్ర వస్తోంది. అమ్మ, నేను ఆదయ్య తాతయ్య దగ్గర పడుకుంటాలే. ఆదయ్య గారు ఆ మాట అనగానే పొట్ట మీద పడుకోబెట్టుకుని, పడుకో అమ్మా, ఇంతకన్నా కావలసిందేమిటి అంటాడు. సీతాపతి, నీవు పోయి పడుకో, అంతగా ఏడిస్తే నేను తీసుకొచ్చి దించుతాలే. సీతాపతి తాతగారు, నాకు మరీ నయం, వెళుతున్నా. ఆదయ్య గారు ఎంత పొద్దుపోయినా భోజనానికి లేవరు. ఆవిడ వచ్చి పిలవలేదు. ఒక రాత్రి వేళ ఆయనే వెళ్ళి కాసిన మజ్జిగ తాగి వచ్చి పడుకుంటారు. ఆమె అన్నం తిని నిద్రపోతూ ఉంటుంది. అమ్మ, తాతగారు, మీరు రెండో పూట భోజనం చెయ్యరా? ఎప్పుడూ తినరా? ఇవాళేనా? ఆదయ్య తాతగారు, రోజూ అంతే అమ్మా. అమ్మ, ఎన్ని సంవత్సరాల నుండి? ఆదయ్య, అవన్నీ ఎందుకులే అమ్మా, ఇప్పుడు నీవు నా దగ్గర పడుకుంటానంటివిగా, పడుకుందాం పద. అమ్మ, నాకు నిద్ర రావటంలా, ఇవన్నీ తెలుసుకుంటే హాయిగా పడుకుంటాను. ఆదయ్య, చిన్నపిల్లతో ఎట్లా చెప్పేది చెప్పు. అమ్మ, నేను చిన్నపిల్లగా అడగటంలా. ఆదయ్య, ఏమన్నా తీరుస్తావా? అమ్మ, ఏమీ తీర్చలేకపోయినా మీ ఇంట్లో అన్నం తినడం తీర్చుకుంటాను. ఆదయ్య, రేపు చెబుతా, పడుకుందాంలే. అమ్మ, నీవు చెప్పిందాకా మా ఇంటికి పోను, అన్నం తినను. పొద్దుపోయిన తర్వాత అమ్మ మాచమ్మగారి దగ్గరకు వెళ్ళి, 12 గంటలప్పుడు తింటారేంటివే? 12 దాటింది, తినలేదేం? మాచమ్మ, ఎప్పుడన్నా ఒకరోజు తినరు గాని తింటాడు. అమ్మ, ఆ తినని రోజు ఏదైనా వారం పట్టింపా? మాచమ్మగారు, ఏమీ లేదు. అమ్మ, ఏ వారాలు దేవుడికి ఇవ్వకుండా అన్ని వారాలు నీకే ఇచ్చాడన్నమాట. నీకు మొక్కుకున్నాడా తాతగారు? మాచమ్మగారు, ఏం మాటలవి? ఆమెతో మాట్లాడుతూ కూర్చున్న మన్నవ వెంకట సుబ్బయ్య గారు, ఆ మాట్లాడే అమ్మాయి సీతాపతి గారి కూతురా? ఏమిటి ఆ అమ్మాయి అనేది? మాచమ్మ, ఏమీ లేదు, వాళ్ళ తాతగారు అన్నానికి రాలేదేం అంటున్నది. ఇవాళ ఇంత చనువుగా మాట్లాడుతున్నది. అమ్మ, ఈ రోజుతో నిన్ను చూస్తే ఉండే భయం తీర్చేశావు. నేను తప్పకుండా ఇక్కడే ఎక్కువ కాలం ఉంటూ ఉంటా. కొద్ది రోజులు నీళ్లు పోస్తూ జడ వేస్తూ ఉందువు గాని, నీ పిల్లగా చూచుకుందువు గాని. ఇక్కడ మాట్లాడుతూ కూర్చోకపోతే ఆయన పొలం తిరిగి తిరిగి వచ్చాడు, కాళ్ళు పిసకరాదు? సుబ్బయ్య గారు, ఎవరన్నా అట్లా పిసుకుతుంటే చూశావా? అమ్మ, అందరూ చేస్తూనే ఉంటారు. నా ఉద్దేశంలో అందరూ పిసుకుతూనే ఉంటారు. ఆ పని ఇక్కడ మాత్రం జరగటంలా. సుబ్బయ్య గారు మెడబట్టుకుని అవతలకు నెట్టివేయి పిల్లని. మాచమ్మ, అయ్యో అయ్యో, అట్లా అనబోకు చిన్నపిల్లని. వాళ్ళ ఇళ్లలో ఎవరో పిసుకుతుంటే చూచి ఉంటుంది. అయినా అనటంలో తప్పులేదుగా. వెంకట సుబ్బయ్య గారు, నెట్టు నెట్టు, ముందు అవతలకు నెట్టు. ఆదయ్య గారు ఇవన్నీ వింటుంటారు. అమ్మ తల ఊపుతూ, ఎవరు నెట్టుతారోలే, ఉండుండు.
మాచమ్మ వాళ్ళ నాన్నకు చెబుతుందో ఏం కుమ్మో అన్నానికి కూడా రాడు. మరిడమ్మ గారికి తెలిస్తే వాకిట్లోకి రానివ్వదు. ఇప్పటికే ఆమె ఏదో ఒకటి అంటుంటుంది. వెంకట సుబ్బయ్య గారు: పోబోకు, ఏమిటి నీకు వచ్చే నష్టం? మాచమ్మ: అలవాటు పోకుండా ఉండలేను, ఆమెను చూడకుండా ఉండలేను. అమ్మ: పొరపాట్లకు అలవాటు పడ్డట్టే ఆమెను చూడకుండా ఉండలేకపోవటానికి అలవాటు పడ్డది. ఇంతలో వెంకట సుబ్బయ్య గారి కమతగాడు వచ్చి పొలంలో గండి పడ్డది, తొందరగా రమ్మని కేక వేస్తాడు. వెంటనే గబగబా లేచి, అమ్మాయి అన్నట్టే అయ్యిందే, ఎవరు ముందర పోతారో నన్నది, నేనే ముందు పోవలసి వచ్చింది. అమ్మ: ఇట్లా పోవటం కాదు, రాకుండా పోవటం జరగాలి. వచ్చి ఆదయ్య గారికి బిడ్డవై ఆమె చేత ఆయనకు సేవ చేయించేట్టుగా రా. ఈ దృష్టితో రావద్దు అని గాని నిన్ను రావద్దు అని కాదు. వెంకట సుబ్బయ్య గారు: అంతా మరిడమ్మ గారి బోధ. భలే భలే బాంబులు పేలుతున్నాయే. అమ్మ: రేపు తాతమ్మ దగ్గరకు వస్తావుగా అప్పుడు. సుబ్బయ్య గారు: ఆ పని చెయ్యబోకు. అమ్మ: అంటే నీవు ఇప్పుడు ఏదో చేస్తున్నట్టు ఒప్పుకున్నట్లేగా, నాకేం పని చెప్పటానికి, నీవు మంచిగా ఉండు. సుబ్బయ్య గారు వెళ్ళిపోతారు. అమ్మ మాచమ్మ గారితో: ఏది ఎట్లా ఉన్నా నాకేమీ బాధ లేదు, ఆయన్ను బాగా చూడు. రాత్రి 2 గంటలు అవుతుంది. వాకిట్లో ఉన్న ఆదయ్య గారి మంచము మీదకొచ్చి అమ్మ పడుకుంటుంది. ఆదయ్య: చిట్టి తల్లి, ఇంకా నిద్రపోకుండా కూర్చున్నావా? పడుకో. ఆ రంగమ్మ తల్లికి నేనంటే ఎంత ప్రేమ. అటువంటి వాళ్ళు ఊరుకు 10 మంది ఉంటే ఎంత బాగుంటుందో. అమ్మ: అటువంటి వాళ్ళు ఎక్కువ కాలం ఉండరుగా. ఆదయ్య గారు కంటనీరు కారుస్తూ పొట్ట మీద తలకాయ పెట్టి: నీకెందుకమ్మా ఇంతసేపు నిద్ర లేకుండా? అమ్మ: తాతగారు, నీలాంటి సహనం కావాలండి అందరికీ. సహనం అంటే బాధ ఉంటేగా సహనం తెలిసేది. సహనమనే దేవతను ఆరాధనగా పెట్టుకుంటే బాధలనే పరికరాలు కావాలి, పూజా ద్రవ్యాలు కావాలి. సహనమనే దేవతను ఆరాధించాలంటే బాధలనే పూజా ద్రవ్యాలు కావాలి. ఆదయ్య గారు: ఇట్లాగే తెల్లవారిందాకా ఇక్కడే పడుకుంటావా అమ్మ? అమ్మ: తెల్లవారిందాకే కాదు, కొన్ని రోజుల పాటు మీ దగ్గరే పడుకుంటా. ప్రతిరోజు ఆదయ్య గారు అమ్మ అన్నం పెట్టుకుని 2 పూటలా తింటుంటారు. ఒక రోజున రాత్రిపూట నిద్రపోతూ ఉండగా మాచమ్మ గారు వచ్చి ఆదయ్య గారి కాళ్ళు పక్కన కూర్చుని పాదం మీద చెయ్యి వేసి ఉంటుంది. ఆదయ్య గారికి అప్పుడే మెలకువ వచ్చి ఆమె పాదం పట్టుకున్నా ఆయనకు మంచి తోచదు. పక్కలో ఉన్న బిడ్డకు ఏదో ప్రమాదం జరగబోతున్నదని ఆనాటి పూతన కథ మనసులో తడుతుంది. ఆయన ఎప్పుడూ ఇటువంటి అనుభవాన్ని పొందలేదు. కళ్ళు తెరచి కూడా మళ్ళీ మూసుకుంటాడు ఎరగనట్టు. అమ్మ అంతకంటే ఎక్కువ మెలకువగా ఉండి నిద్రపోతూ ఉన్నట్లుగా కనపడుతుంది. అక్కడ ఎవరూ లేకపోయినా పక్కన సుబ్బయ్య ఉండి ఏమిటో చేయిస్తున్నాడు అనిపిస్తుంది. ఆమె పాదము పట్టుకున్నప్పుడు ఆయనకు ఆ పాదము మంటలనిపిస్తుంది. పక్కలో ఈ తల్లి ఉండడంతో ఈ మాత్రముగా ఉన్నాననుకుంటాడు. అనుకుని నెమ్మదిగా ఈ మాట పైకి అంటాడు. మాచమ్మగారు రావటం దురుద్దేశంతో వచ్చినా తరువాత సదుద్దేశం కలిగి అమ్మను మరిడమ్మ తాతమ్మగా భావించి అమ్మ మరిడమ్మ తాతమ్మగా కనిపిస్తుంది. అందుచేత అమ్మకు ఆదయ్య గారికి నమస్కారం చేస్తుంది. ఆదయ్య గారు అప్పటికి నమ్మక, ఎందుకో ఈ ఎత్తేమిటో అంటాడు. ఆ రోజే ఆమె ఎదుట పైకి మాట్లాడిన రోజు అది. అంతకుముందు ఆయన యందు, ఆయన మాటల యందు లక్ష్యము లేని ఆమె ఆ మాటకు గడగడలాడుతుంది. ఆయన సామాన్యమైన బలస్థుడు కాదు, మానసికంగా సహనమూర్తి. సహనములో ఎంత గట్టివాడో శారీరకంగా అంత గట్టివాడు. ఆమె అదివరకు ఎంత నిర్లక్ష్యంగా ఉండేదో, ఆయనకు కోపం వస్తే ఎట్లాగా అని అంత భయపడుతూ ఉండేది. లక్ష్యంగా ఉంటుంది. తెల్లవారుజాము 4:30 అయింది. ఆదయ్య గారు ముఖం పుల్ల కోసము లోపలకు వెళతారు. లోపల ఉన్న సుబ్బయ్య గారు అమాంతం కాళ్ల మీద పడి, ఈ రోజు నుండి నేను మీ బిడ్డను అనే గద్గద స్వరంతో ఏడుస్తూ, నా తప్పు క్షమించమని బొడ్లో ఉన్న కత్తి తీసి కింద పడేసి, ఇటువంటి దృష్టితో వచ్చిన దౌర్భాగ్యుణ్ణి ఏ తల్లి దయవల్లనో ఆ సమయంలో నీ ముఖంలో కనీ విని ఎరుగనటువంటి రూపాన్ని చూచాను అని 2 కాళ్ళు వాటేసుకుని వదలడు. ఈ భీముడు కదలడు. ఒక అరగంట అట్లా జరుగుతుంది. అమ్మ మంచము పైననే పడుకుని ఉంటుంది. మాచమ్మగారు మంచము దగ్గరనే నుంచుని చూస్తూ ఉంటుంది. అరగంట కాగానే కాళ్ళు వదిలిపెట్టి సొమ్మసిల్లి పడిపోతాడు సుబ్బయ్య గారు. మాచమ్మగారు ఇంట్లో పని చేసుకోవటానికి పోతుంది. ఆదయ్య గారు పుల్ల తీసుకుని ముఖము కడుక్కోవటానికి వెళతారు. అమ్మ ఆదయ్య గారి దగ్గరకు వెళ్ళి, తాతగారు, ఈరోజు తాతమ్మ వస్తుందిట, ఇంటికి వెళ్తాను, రాకపోతే మామూలుగానే తిని వెళ్తాను, వెళ్ళిరానా? ఆదయ్య: రామ్మ అని చెక్కిళ్ళు పట్టుకుని ముద్దు పెట్టుకుంటారు. అమ్మ కూడా ముఖం కడుక్కుని ఇంటికి వెళుతూ, బామ్మ నేను వెళుతున్నా, తాతమ్మ వస్తుందిట. మాచమ్మగారు: తాతమ్మగారు వచ్చినా ఇక్కడికే వస్తుంది భోజనానికి, ఇల్లు బాగు చేసుకోవద్దు. అమ్మ: వస్తే నేను వస్తాను అని అమ్మ ఇంటికి వెళుతుంది. ఆదయ్య గారు స్నానం చేసి పొలం వెళ్తారు. సీతాపతి తాతగారి పునర్వివాహం. అమ్మ ఇంటికి వెళ్ళేసరికి ఉదయం 6:30 అవుతుంది. మరిడమ్మ తాతమ్మ గారు ఇంకా రాలేదు. సీతాపతి తాతయ్య స్నానానికి వెళ్ళి వస్తారు. ఉదయం 10 అయ్యేసరికి మరిడమ్మ తాతమ్మ గారు వస్తుంది. ఆ రోజుకు మాచమ్మ గారింట్లో భోంచేసి మరో రోజు నుండి ఇంటి వద్ద పొయ్యి పెడతారు.
మరిడమ్మ తాతమ్మ గారు వస్తూనే సీతాపతి తాతగారికి సంబంధం మాట్లాడుకుని వస్తుంది. ఒక వారం రోజుల పాటు అమ్మ సీతాపతి తాతగారు, మరిడమ్మ గారు మామయ్య ఇంట్లోనే వండుకుని తింటూ ఉంటారు. తరువాత బాపట్ల ఇరుగు పొరుగుని పెండ్లికి పిలుచుకుని వెళతారు. వెళ్ళిన 3వ రోజే చీరాల పెళ్లికి తరలి వెళతారు. బందా సీతాపతి గారి ఇంట్లో విడిది దిగుతారు. అమ్మను భాషికం చూడకూడదు, రావద్దని పెద్దవాళ్లంతా అంటారు. అమ్మ బిక్కముఖం వేసుకుని తల వంచుకుని బొటనవేలు భూమి మీద రాస్తూ నుంచుంటుంది. తాతగారు అమ్మను పోలేక పెద్దవాళ్ల మాటలు దాటలేక అసలే ఆ పెళ్లిగా తోచదు. ఆ సమయంలో అమ్మమ్మ పోయిన రోజు గుర్తుకొచ్చి అమ్మను భుజాన వేసుకుని కళ్ళ నీళ్లు కారుస్తూ లోపల కలిగిన భావాన్ని ఇముడ్చుకోలేక బహిర్గతంగానే నన్నింత అన్యాయం చేసి పోయినావా, నువ్వుండి నేను పోతే ఎంత బాగుండేది అని పైకి అమ్మ వినేటట్టుగా అంటారు. అమ్మ ఇది వినగానే, నాన్న నేను ఉంటాలే, నీవు పో. ఈ మాట వినగానే ఇంకా ఎక్కుబెట్టి ఏడుస్తారు. పర్వాలేదులే అమ్మ, ఏదైతే అది అవుతుంది, పోదాంరా అని కూడా పెట్టుకుని తీసుకెళ్తారు. మామయ్య బాపట్లలోనే ఉంటాడు. బందా వెంకట నరసు గారింట్లో రాత్రి 8:50 వివాహం అవుతుంది. అమ్మ పోయిన టైం, ఇక్కడ పెళ్లి అయిన టైం ఒకటే నెల, తారీఖు, కాలం, నక్షత్రం. అమ్మమ్మ పోయినటువంటిది, ఇక్కడ వివాహం అయినటువంటిది. పెళ్ళయి ఇంటికి రాగానే చిదంబరరావు గారి తల్లి నరసమ్మ గారు లోగడ మతిస్థిమితం లేకుండా ఉండి ఒకరోజు అర్ధరాత్రి వేళ మంచం మీద నుండి లేచి బయటకు వెళుతుంది. అదే సమయంలో అమ్మకు మెలకువ వచ్చి తాతమ్మ లేచిపోతున్నదని బయటకు పరిగెత్తుకు వస్తుంది. బయటకు వెళ్ళిన నరసమ్మ గారికి అమ్మ కేక వినపడగానే ఒక పెద్ద లైటు వెలిగినట్టుగా కనపడుతుంది. అబ్బో, ఇంత లైటు! ఇదేమిటి ఇట్లా వచ్చాను అని గుర్తు కలిగి గబా వచ్చి గడపలో పడిపోతుంది. 2 చేతులు అమ్మ పాదాల మీద పడతాయి. నరసమ్మ గారి ప్రాణం పోతుంది. పెళ్ళి అయ్యి ఇంటికి వస్తారు. ఇటు అటు 3 నిద్రలు కాగానే మన్నవ తాతగారు, మరిడమ్మ గారు, అమ్మ, మామయ్య, మన్నవ వెళతారు. 1930వ సంవత్సరం పెళ్లినాటికి అమ్మకు 8వ సంవత్సరం. 1930 సంవత్సరం ఏప్రిల్ నాటికి 7 సంవత్సరాలు గడిచి 8 వస్తుంది. ఇంటికి వెళ్ళగానే ఆ సంవత్సరం నుండి వడ్ల ధరలు తగ్గి పుట్టి 30 దాకా దిగువాయికి వచ్చింది. 2 పెళ్ళిళ్ళు కావటం, ఉపనయనం కావటం, అమ్మమ్మ పోవటం, ఇన్నింటితో తాతగారికి ఎంత ధాన్యం వచ్చినా ధనం కనపడదు. చాలా బాధపడుతూ ఉంటారు. ఈ పరిస్థితుల్లో తాతగారి చెల్లెలు కనకమ్మ భర్తగారికి జబ్బు చేసి నిజామాబాదు నుండి వారు బాపట్లకు వచ్చి ఉంటారు. వారికే సహాయం చేయలేకపోగా తాతగారు చూచి రావటానికి రైలు ఛార్జీలకు కూడా ఆ నెలంతా బాధపడతారు. ఆ తరుణం జూపూడి గ్రామ కాపురస్తుడు గుండెమిడ జానకిరామయ్య గారిని మన్నవ హనుమంతయ్య గారికి అల్లుడు. మన్నవ వారందరికీ ₹1.5 వడ్డీల చొప్పున ధనమిచ్చి ఆస్తి తాకట్టు పెట్టించుకొని పొయ్యి మీద ఎసళ్ళు కూడా దింపి ఆస్తులన్నీ కట్టుకుపోయేవాడు. ఆయన దగ్గరకు తాతగారు వెళ్ళి ఆస్తి అంతా తాకట్టు పెట్టి ₹3,000 తీసుకువస్తారు. తాతగారికి మాత్రం తాకట్టు అనే మాట లేదు. గ్రామమంతా ఆశ్చర్యపడి ఏమి అదృష్టమో ఇది, ఈయనకు మాత్రం జానకిరామయ్య లొంగిపోయినాడు అని సాయంకాలం పూట అందరూ అరుగు మీద కూర్చున్నప్పుడు గ్రామములోని పెద్దలందరూ తాతగారు అమ్మ కూర్చుని ఉండగానే చెప్పుకుంటారు. అమ్మ ఆ మాట విని, మా నాన్న ఆయన కల్లుడు కాదు, అందుకని అట్లా ఇచ్చాడు అని పకపక నవ్వుతుంది. అరుగు మీద కూర్చున్న వారంతా నవ్వుతారు. ఒక అరగంట సేపు నవ్విన తరువాత ఈయన ఎట్లా అల్లుడు అని ప్రశ్నిస్తారు అమ్మను. 1 గంట బతిమిలాడినా చెప్పదు అమ్మ. చివరకు జనక మహారాజుకు సీతాపతి అల్లుడేగా అంటుంది. ఇదే నీ అర్థం, ఎంత దానివే అంటారు. మన్నవ చినరామ సుబ్బయ్య గారు, మనసుబు గారు చాలా తెలివిగలది. మరిడమ్మ గారి పెంపకం, పురాణ గాథలన్నీ తెలిసినాయి అప్పుడే. ఇంతలో పోస్టు మాస్టారు గారు అందుకని ఆమె ఎంతమందిని పెంచలేదు, మనలను మాత్రం దగ్గరకు తీయలా. ఆ అమ్మ జన్మ సంస్కారం అది. సీతాపతి తాతగారు చిన్నప్పటి నుండి అది మాట్లాడదు. ఉండి ఒక మాట అంటుంది, పొద్దుగూకుతుంది. అందరూ ఇళ్లకు లేచి వస్తారు. తాతమ్మ గారు వంట చేసుకుంటూ అందరికీ పాటలు చెబుతూ ఉంటుంది. ఈనాటి పురాణ గాథలన్నీ ఆనాడు పాటలుగా పాడేవారు. రోజు మరిడమ్మ గారి దగ్గరకు గ్రామమంతా పాటలు పద్యాలు నేర్చుకోవటానికి వచ్చేవారు. విసుగుపడక మాటలు పలకని వారికి కూడా పాటలు నేర్పేది. ఆమెకు ఎప్పుడూ ఎవరన్నా పుడుతున్నారన్నా చచ్చిపోతున్నారన్నా వీళ్లకు పురిటి నీళ్లు వాళ్లకు దహనము కానిది ఇంటికి వచ్చేది కాదు. మహాసహనమూర్తి. ఇంటికి రాగానే అమ్మను ఒళ్ళో కూర్చోబెట్టుకుని అమ్మ అని పిలుస్తుంది. అమ్మ పలకదు. మరిడమ్మ, మాయమ్మ పలకదేం, పలుకమ్మ పలుకు. అమ్మకు ఈ మాట వినపడుతున్నా ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ ఎవరిని
గురించి ఆలోచిస్తున్నదో తాతమ్మ వారిని గురించే ప్రశ్నిస్తున్నది. మరిడమ్మ తాతమ్మ: కాబోయే మీ అత్తగారు నిజామాబాదు నుంచి బాపట్ల వచ్చిందట, వెళ్ళి చూసొద్దామా? మీ మామయ్యకు చాలా జబ్బుగా ఉన్నదట. అసలే నా గీత మంచిది కాదు. తల్లి తండ్రి లేని పిల్లలంతా నా పాల పడటమే నా గీత. వాళ్ళదేముంది, నాకు చేస్తామన్నది వాళ్ళిద్దరే. అంటే ఒకటి అమ్మమ్మ, రెండు అమ్మ మామ వెంకట సుబ్బారావు గారు, ఇంటి పేరు బ్రహ్మాండం. మీ అమ్మ దాటిపోయింది, ఇతనికి ఇటువంటి జబ్బు వచ్చింది. అమ్మ: ఏం జబ్బు తాతమ్మ, బతకడా? మరిడమ్మ తాతమ్మ: ఏం జబ్బు? ఏం ఉందమ్మా, రాగూడని జబ్బే. అమ్మ: అంటే బతకడనేగా. మరిడమ్మ తాతమ్మ: అయినా నీవు చెప్పు, నీకెట్లా తోస్తుందో. బాలవాక్యం బ్రహ్మవాక్యం అంటారు. అమ్మ: రాకూడంది వచ్చేది బతకకుండా ఉండటానికేగా. మరిడమ్మ తాతమ్మ: పలికావు, నేను అనుకున్నంత అయింది. అమ్మ: సరే గాని తాతమ్మ, కాబోయే అత్తగారన్నావేమిటి? మరిడమ్మ తాతమ్మ: నీ బావని పెండ్లి చేసుకుంటావేమోనని అన్నాలే. అమ్మ: నిశ్చయంగా అన్నావే కాబోయే అత్తగారని, అనుమానంగా అనలేదే. పాటలు చెప్పుకొని వచ్చిన వారు అందరూ నవ్వుతారు. వారిలో మంత్రిప్రగడ విశాలమ్మ గారు పెళ్ళి అయిందాకా అట్లా చెప్పుకుని ముచ్చటపడతాం. మేనత్త మేనమామ బిడ్డలున్నారంటే ఎవరికో ఒకరికి పెళ్ళయిందాకా అనుకోవటం జరుగుతూనే ఉంటుంది. గంగరాజు పున్నమ్మ గారి భార్య కుటుంబాలమ్మగారు కూడా అందుకుని అదే మాట అంటుంది. ఇంతలో తాతగారు వచ్చి: సీతాపతి తాతగారు: అత్తయ్య, అన్నం పెడతావా? మరిడమ్మ తాతమ్మ: రా నాయనా, పెడతా, కనిపెట్టుకుని కూర్చున్నాను. తాతగారు: తడిగుడ్డ కట్టుకొచ్చి కొల్లాయి గుడ్డ ఎక్కడుంది? పిల్లకు కూడా మండి అంగవస్త్రం ఇవ్వు అంటారు. తాతగారు అమ్మ ఒక్క విస్తట్లోనే భోంచేస్తారు. అమ్మ భోంచేస్తుండగా: నాన్న, అన్నయ్య అన్నానికి రాలేదేం? తాతయ్య: ఎక్కడ తిరుగుతున్నాడో వాడు, రోజూ వస్తున్నాడా? మరిడమ్మ తాతమ్మ: చదువు లేదు సరే గదా, వేళకు తిండి కూడా లేదు. తాతయ్య: ఏం చేస్తాం, వాళ్ళందరూ పోయి వీడెందుకో బతికాడు. అమ్మ: అట్లా అనకు నాన్న, వాళ్ళు పోవటానికి పుట్టారు, వీడు ఇట్లా చేయటానికి పుట్టాడు. మరిడమ్మ తాతమ్మ: ఎంత స్థిమితంగా అన్నదో చూడరా సీతాపతి. తాతయ్య: నీ మాటలే. మరిడమ్మ తాతమ్మ: మీ అందరినీ పెంచానుగా, దాన్ని ఒక్కదాన్నే పెంచానా? మీకు రాలేదుగా ఆ మాటలు? అమ్మాయి అన్నట్టుగా ఎవరెందుకొచ్చారో అది చేస్తారని అంటూనే ఉన్నదిగా. అమ్మ తాతగారు భోంచేసి చెయ్యి కడుక్కుంటారు. తాతమ్మ భోజనానికి కూర్చోగానే మామయ్య బాపట్ల నుండి బ్రహ్మాండం వెంకట సుబ్బారావు గారికి ప్రమాదంగా ఉన్నట్టుగా ఉత్తరం తీసుకువస్తాడు. నాన్న, మామయ్యకు జబ్బు జాస్తిగా ఉన్నది. తాతగారు ఆ కబురు విని: అత్తయ్య, రేపు మనమిద్దరం వెళదామా? మరిడమ్మ తాతమ్మ: పిల్లల్ని కూడా తీసుకెళదాం. సీతాపతి తాతగారు: మీరు తర్వాత వెళుదురు గాని, ముందు నేను చూసొస్తా అని సీతాపతి తాతగారు అంటారు. మరిడమ్మ గారు: సరే పోయిరా. అప్పటికి తాతగారికి, సీతాపతి తాతగారికి పెళ్ళయి 3 మాసములు అవుతుంది. సీతాపతి తాతగారు: అన్నీ దెబ్బ మీద దెబ్బలే, వాడు బతికితే తప్ప ఇది కూడా ఈదవలసిందేగా నేను. అమ్మ: అదేమిటి నాన్న అలా అనుకుంటావు? మనల్ని చిదంబరరావు తాతయ్య భరించలా? మనం కూడా ఆయనకు బరువేగా. మరిడమ్మ గారు: ఎవరూ మోయక్కర్లా, నా బండి గింజలిస్తాను. సీతాపతి తాతగారు: బండి గింజలతోనే అవుతుందా? అమ్మ: అసలు ఇన్ని ఆలోచనలెందుకు? ఎవరి అన్నము వారికున్నది, అంతా అన్నాలు తిని పడుకుంటారు. సీతాపతి తాతగారు తెల్లవారుజామున లేచి బాపట్ల వెళతారు. సత్యమైన వ్రతం. అమ్మ ప్రతిరోజు సాధ్యమైనంత వరకు దేవస్థానంలోనే కాలం గడుపుతుంది. దేవస్థానము కంటే కూడా గంగరాజు పున్నయ్య గారి తోటలో చింత చెట్టు కిందనే ఎక్కువ కాలం కూర్చుని చింత చిగురు తింటూ రోజులు గడుపుతుంది. ఇంటి దగ్గర వారు అమ్మ ఇంటికి రాకపోయినా ఏ పినతండ్రి గారి ఇంట్లో ఉందోలే అని వెతకరు. బహుశా ఇంటికి వచ్చినప్పుడు వారు అమ్మను అడిగినా ఎక్కడో తిన్నానని అమ్మ సమాధానం చెప్పేది. ఒక రోజున తురిమెళ్ల వెంకటప్పయ్య గారు అమ్మ చింత చెట్టు మీద కూర్చుని ఉండగా ఆయన చింత చిగురు కోసుకొని వస్తారు. అమ్మ ఎక్కిన చెట్టు వద్దనే నుంచుని పైకి తల ఎత్తే సమయంలో ఆయన ఇంటికి వెళ్ళి ఏమైనా చెబుతాడేమోనని అమ్మ ఆలోచిస్తుంది. ఆయనకు అమ్మ అమ్మగా కనపడక నిత్యము ఆయన ఆరాధించే సత్యనారాయణ స్వామిగా కనపడి ఆ రూపము మారి ఎవరో మాలపిల్లవాడు గొడ్లను కాయటానికి వచ్చి చింత చెట్టు ఎక్కినట్టుగా కనపడుతుంది. తురిమెళ్ల వెంకటప్పయ్య గారు: నీవు ఎవరబ్బాయివిరా? ఇందాకటి నుంచి చెట్టు మీద నీవేనా? పలుకడు. పలకవేన్రా, పోనీలే, మాలవెధవ పలికితే ఏం, పలక్కపోతే ఏం, నా స్వామి ప్రసన్నం అవుతున్నాడు అని పక్కనున్న చెట్టు దగ్గరకు వెళ్ళి చింత చిగురు కోసుకోవటం ప్రారంభిస్తాడు. అమ్మ చెట్టు మీద నుంచి చివాలను దూకుతుంది మామూలు గౌనుతో. వెంకటప్పయ్య గారు అమ్మ వంక చూస్తాడు. అమ్మ దూకి గబగబా పరుగెత్తుతుంది. ఆయన కూడా వెంబడిస్తారు. ఇదేమిటి ఇన్ని రకాలుగా కనపడ్డది, నాకేమైనా దయ్యం పట్టినదా అనుకుని కోసిన చింత చిగురు కూడా పారబోసి ఇంటికి వెళతారు. ఈయన ఇంటికి వచ్చే సమయానికి అమ్మ వీరింట్లోనే గవ్వలాడుతుంటే చూస్తూ కూర్చుంటుంది. వెంకటప్పయ్య గారు రొప్పుకుంటూ: నాకు దయ్యం పట్టిందే, ముందు చింత చెట్టు దగ్గరకు పోగానే మనం నిత్యం కొలుచుకునే సత్యనారాయణ స్వామి వలె కనపడి మనకు
ఏమి కీడు జరగనున్నదో చివరకు మాలపిల్లవాడుగా కనపడ్డాడు. కనపడి నేను ఇంకొక చెట్టుకు పోగానే ఆడపిల్లగా కనపడి పరిగెత్తుకొచ్చింది. చిక్కలేదు. కొద్దిగా ఈ అమ్మాయి కవళికలు ఉన్నాయి. ఈ అమ్మాయి వచ్చి ఎంతసేపు అయ్యింది? వెంకటప్పయ్య గారి భార్య రంగమ్మ గారు. మీరు వచ్చేటప్పుడే రొప్పుకుంటూ వచ్చింది. వెంకటప్పయ్య. చెట్టు దూకింది నీవేనా అమ్మా? అమ్మ. నేనే మామయ్య. వెంకటప్పయ్య. మాలపిల్లవాడికి ఎటువైపున కూర్చున్నావు చెట్టు మీద? అమ్మ. మాలపిల్లవాడిని నేను చూడలేదు. వెంకటప్పయ్య. నన్నన్నా చూచావా? అమ్మ. నిన్ను చూశాను. వెంకటప్పయ్య గారు. నన్ను చూచినప్పుడు మాలపిల్లవాడు ఎందుకు కనబడలేదు? అమ్మ. వాడు మావాడు కావటం చేత మాలవాడుగా కనపడలే. వెంకటప్పయ్య. మాలవాడు కాకపోతే మానే, ఇంకొక పిల్లవాడినన్నా చూసావా? అమ్మ. ఇంకొకరుగా చూడలా, ఒకరిగానే చూచా. వెంకటప్పయ్య. నిజం చెప్పు పిల్ల అని చెవి పట్టుకుంటారు. చేతిలో చెవి ఉండగానే ఇందాక చెట్టు మీద చూచిన దృశ్యం కనబడుతుంది. ఓయమ్మో, ఈ తమాషా చూశావు అని పెద్దగా కేక వేస్తారు. భార్య పరిగెత్తుకొస్తుంది. భార్య వచ్చేసరికి పడిపోతారు. పడిపోయి కళ్ళు మూసుకుని మన ఇష్టదైవం కనపడ్డాడు, మామూలు పిల్ల కాదు అని కేకలు పెడతారు. ఇరుగు పొరుగు అంతా పోగయి పైత్యపు భ్రమ అని కొంతమంది చెవులో సొంటిపొడి దూది పెడతారు. కొంతమంది అసలు ఎందుకు వెళ్ళావు మిట్ట మధ్యాహ్నం అప్పుడు? దెయ్యాల తోట అది. ఎవరికి తోచినట్టు వారు అంటారు. అసలు ఏమి జరిగిందమ్మా అని ఆయన భార్య రంగమ్మ గారు అమ్మను అడుగుతుంది. అమ్మ. అసలు ఏమిటో తెలిస్తేగా. అసలు తెలియదు, జరిగేది కనపడుతూనే ఉన్నది. రంగమ్మ. కాదమ్మా, చెట్టు దగ్గర ఏమి జరిగింది? అప్పుడు నీవు ఎక్కడున్నావు? అమ్మ. నేను రోజు వెళుతూనే ఉన్నాను తోటలోకి. ఆ చెట్టు మీద కూర్చుంటూనే ఉన్నాను. రోజు నేను నా ఇష్టమై నంతసేపు చెట్టు మీద కూర్చుని వెళుతూనే ఉంటాను. ఈరోజు ప్రత్యేకత ఏమీ లేదు. ఆయన అనుభవం ఏమిటో నాకు తెలియదు. అంతే అయి ఉంటుందిలే. పగలు నడిజామున పోవటం చేత జడుసుకుని ఉంటాడు. ఈ అమ్మాయి ఏదో మామూలుగా వస్తుంటే ఈ అమ్మాయేనని భ్రమపడ్డాడు అని మన్నవ లింగమ్మ గారు అంటుంది. అంటే కిష్టయ్య తాతయ్య గారి తల్లి. అమ్మ దారిని అమ్మ వచ్చేస్తుంది ఇంటికి. ఆయన అమ్మ వచ్చిన గంట సేపటికి లేచి మామూలు స్థితిలో ఉంటాడు. ఆ రోజు మొదలుకొని అమ్మ ఎక్కడ కనపడ్డా తన ఇష్టదైవం సత్యనారాయణమూర్తి అనుకుని తనకు తెలియకుండా చేతులు జోడించి నమస్కారం చేస్తూ ఉంటాడు. చూచేవారందరూ ఆ రోజుకు తనకు దయ్యం పట్టిందని, ఆ దయ్యమే ఈ అమ్మాయి రూపంగా తనకు కనిపించిందని, నా జోలికి రావద్దమ్మా అని నమస్కారం చేస్తున్నాడు అనుకుంటారు. పాపం ఆ బ్రాహ్మణుడు చాలా పేదవాడు. నీళ్ల బిందెలు మోసుకుని బతుకుతున్నాడు. ఆ రోజు మొదలు చేసుకుని తనకు అన్నింట్లో కలుసుబాటు బాగా ఉంటుంది. సత్యనారాయణ వ్రతం కథలో చెప్పినదంతా నిజమేనని, దాని వలననే తనకు ఇట్లా కలిగినదని ఎప్పుడైనా నోచుకునేవాడు ప్రతి ఏకాదశి వ్రతం ఏర్పాటు చేస్తాడు. ఒకరోజు అమ్మ కూడా ఆ వ్రతం దగ్గరకు వెళుతుంది. నేను పుట్టింది ఏకాదశేనంటూ నవ్వుతుంది. రంగమ్మ గారు. నీకు పుట్టినరోజు పండుగ చేయమంటావా? అమ్మ. ఈరోజు ఆశ్లేష నక్షత్రం కదా, మీరు చేసేది నా పూజేగా. రంగమ్మ గారు. మేము చేసేది సత్యనారాయణ వ్రతమమ్మ అంటుంది. అమ్మ. సత్యమైన వ్రతమంతా నాకే. వెంకటప్పయ్య గారు. చిన్నపిల్లైనా పెద్ద పెద్ద మాటలు వేస్తున్నదే. పోలంరాజు వెంకట సుబ్బయ్య గారు. పొద్దుపోతున్నది, ఈ పోచికోలి మాటలకేమిలే రండి. వెంకటప్పయ్య గారు పూజకు కూర్చుంటారు. అమ్మ ఇంటికి వస్తుంది. వాగ్దానం. సీతాపతి తాతగారు చూసొస్తానని పోయి 2 నెలలైంది. ఇంతవరకు రాలేదు. బాపట్లలో లేడని, మామయ్యకు ఎక్కువైందని కబురొచ్చింది. రేపు మనం వెళదామా అమ్మా? ఈ అప్పులకు తట్టుకోలేక పెళ్ళయి 5 నెలలన్నా కాలేదు. ఎటైనా పోయినాడేమో అని మరిడమ్మ తాతమ్మ అంటుంది. అమ్మ. అప్పులకు భయపడటం ఎందుకు? నా మెళ్ళో 150 సెవర్లు ఉన్నాయిగా, అవి అమ్మి అప్పు తీర్చుకోరాదు. పొద్దున్నే వెళదాం బాపట్ల. మరిడమ్మ తాతమ్మ. అమ్మ మరునాడు తెల్లవారు గట్ట అన్నీ సర్దుకొని బాపట్ల వెళతారు. అమ్మ తాతమ్మ అక్కడికి వెళ్ళేసరికి సీతాపతి తాతయ్య కూడా ఆ పొద్దున్నే వచ్చి ఉంటాడు. బ్రహ్మాండం సుబ్బారావు గారి ఆరోగ్యం కోసమని వారికి అన్ని రకాల వైద్యము అయ్యి చివరకు బాలాత్రిపుర సుందరి ఉపాసకుడు పెమ్మరాజు సత్యనారాయణమూర్తి గారిని, అంటే చందుర్తి కరణం గారు, తీసుకొచ్చి ప్రతిరోజు చిదంబరరావు తాతగారి ఇంట్లో ఉంచి తీర్థమిచ్చి మెస్మరిజం చేసేవారు. కానీ తగ్గలేదు. మధ్య మధ్యలో తగ్గినట్టుగా భ్రమ కలిగి క్రమంగా వ్యాధి ఎక్కువైంది. మార్గశిర బహుళపక్షం. అమ్మను సుబ్బారావు గారు బతికి ఉన్నంత వరకు చాలా ప్రేమతో దగ్గరకు పిలుస్తూ ఉండేవారు. ప్రతిరోజు తను తినబోయే పండు చేతిలో పెడుతూ, పాపం తల్లి లేని పిల్లవు తినమ్మా, నీకెవరు పెడతారు అని అంటూ ఉండేవారు. వారి చిన్న కుమారుడైన అమ్మ మరిది లోకనాథం గారికి
కొనుక్కు తినడానికి డబ్బులు ఇస్తూ, నీవు ఒక్కడివే తినబోకురా నాన్న, నీవు కొనుక్కున్నదల్లా అమ్మాయికి కూడా పెడుతూ ఉండు. ఆ అమ్మాయి మన ఇంటి అమ్మాయే. లోకనాథం: ఇంటి అమ్మాయి ఏమిటి నాన్న, మన అమ్మాయి అనవేం సుబ్బారావు గారు. అంటే అదొక కారణం ఉందిలే, తరువాత తెలుస్తుంది నీకు. అయితే జరిగితే ఇప్పుడు మేనమామ కూతురు అయిన వదిన అప్పుడు అన్న భార్య వదిన అవుతుంది. అంటే తల్లితో సమానం అయ్యింది. అమ్మను ఏమమ్మా భావన చేసుకుంటావా? అమ్మ నవ్వుతూ ఏమీ మాట్లాడదు. దూరంగా వెళ్ళి నుంచుంటుంది. చిదంబరరావు తాతగారి ఇంట్లో దక్షిణపు వైపు గదిలో నేల భోషాణం మీద నుంచుంటుంది. ఇంతలో కనకమ్మ బామ్మగారు ఇంట్లో నుంచి తాతగారికి జావా గ్లాసుతో పట్టుకు వస్తుంది. తాతగారు ఉమ్మి వేసుకుని